బలహీనతలో మనం ఉన్నప్పుడు మనల్ని బలపరిచింది ఆయనే. దుఃఖములో మనల్ని ఓదార్చింది మన ప్రభువే. ఓటములను ఓడించాడు, బాధలు బాధపాడు విజయోత్సవాలతో మనల్ని నింపింది ఆయనే. కనుక అందరం కలిసి గట్టిగా చప్పులు కొడుతూ మనస్ఫూర్తిగా స్వరాన్ని నింపి పాడుతూ అని చెప్తామా? అందరం కలిసి బలహీనతలో బలపరిచినది నీవేగా, బలహీనతలో బలపరచినది నీవేగా, దుఃఖములో నన్ను ఓదార్చినది నీవేగా, బలహీనతలో బలపరచినది నీవేగా, దుఃఖములో నన్ను ఓదార్చినది నీవేగా, ఓటములను ఓడించినది బాధలని బాపినది నా, ఓటములను ఓడించినది బాధలని బాపినది నీవేగా యేసు, నీవేగా నీవేగా క్రీస్తు, నీవేగా స్వరాలు విప్పి నీవేగా యేసు, నీవేగా నీవేగా క్రీస్తు, నీవేగా 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 యేసు యేసు నీవేగా నీవేగా ప్రతి ఒక్కరూ నీకు జగత్తుగా నీవేగా నీవేగా యేసు యేసు నీవేగా 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 యేసు యేసు నీవేగా మళ్ళీ నీవేగా నీవేగా యేసు యేసు నీవేగా 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 నీవేనా నీవేనా. కూతురుకి పెళ్లి చేయాలని చెప్పి ఆ తండ్రి ఎప్పటి నుంచో ఆశపడుతున్నాడు, సంబంధాలు రావటల్లా. రాక ఒక సంబంధం వచ్చింది. ఈరోజు సాయంత్రం వాళ్ళు వచ్చి చూసుకెళ్ళబోతున్నారు. కొడుకుని పిలిచాడు, ఒరే ఈరోజు సాయంత్రం పెళ్లి కొడుకోళ్ళు వస్తున్నారా, నువ్వు వెళ్ళి మాంసం పట్టరా అని చెప్పి కొడుకుని పక్క ఊరిలో ఉన్నటువంటి ఊరుకు పంపించాడు మాంసం పట్టరమని చెప్పి. వాడు మాంసం తేడానికి వెళ్ళాడు. 5 కేజీలు మాంసం తీసుకున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు ఒక గట్టు ఉంది. ఆ గట్టు మీద ఒక్కళ్ళే నడవగలరు. వాడు తిరిగి వస్తున్నప్పుడు ఇటు నుంచి ఇంకొకటి వెళ్తున్నాడు. ఎదురుగా వచ్చిన వాడిని చూసి హలో పగదబ్బగా అన్నాడు. ఆ ఎదురుగా వచ్చిన వాడు అన్నాడు, నేనేందుకు పగదప్పుకోవాలి, నువ్వు తప్పుకో. నేనేందుకు తప్పుకోవాలి, నువ్వు తప్పుకో. నేను తప్పుకోను, నువ్వే తప్పుకో. సరే ఎంతసేపు తప్పుకోకుండా ఉండవు చూస్తా అని చెప్పి ఆ కుర్రోడు ఆ సంచి పట్టుకుని చూస్తూ ఉన్నాడు. గంట అయింది కొడుకు రాలా, 2 గంటలు అయింది కొడుకు రాలా, 3 గంటలు అయింది కొడుకు రాలా, 4 గంటలు అయింది కొడుకు రాలా. సాయంత్రం 6 గంటల పిల్లలు వచ్చేస్తున్నారు. టైం చూసుకుంటే 4 గంటలు అయింది కొడుకు రాలా. తండ్రి వచ్చేసాడు. వస్తే జరిగింది ఏమిటి? ఏంట్రా ఏమిటి ఆలస్యం? నాన్న వీడు నాకు సైడ్ ఇవ్వట్లా, నన్ను తప్పుకోమంటున్నాడు. ఏమనుకుంటున్నాడు వీడు? ఏంట్రా నీకు సైడ్ ఇవ్వట్లేదు? వాడు ఇవ్వట్లేదు నాన్న. ఓ పని చేయరా, ఆ సంచి నువ్వు పట్టుకెళ్ళిపోయి ఇంటికి.
వీడి సంగతి నేను చూసుకుంటా. ఎవడి సంగతి చూసుకుంటాడట? ఇప్పుడు నాన్న వచ్చి నిలబడ్డాడు అడ్డంగా, వెళ్ళరా, ఎలా వెళ్తే వెళ్ళి ఇప్పుడు అని చెప్పి ఎదురుగుండా ఉన్నవాడికి ఇప్పుడు నాన్న వచ్చి ఎదురుపడ్డాడు. కొడుకునేమో ఇంటికి పంపించాడు. పెళ్లి కొడుకులు వచ్చేసారు, వీడికి నిలబడ్డాడు తండ్రి. వాళ్ళు వచ్చారు, చూశారు. పెళ్లి కూతురు తండ్రి అంటే నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? దారికి అడ్డంగా నిలబడ్డాడు. వచ్చిన వాళ్ళు కాస్త పోయారు, పెళ్లి కాస్త ఆగిపోయింది. ఏంటిది? పొగరు. ఏమిటిది? గర్వం. అర్థమవుతుందా? ఈరోజు మనుషులు ఏమిటో పెద్ద ఫోజు, ఏమిటో పెద్ద బడాయి, వాడు అంత మాట అంటాడు, నన్ను ఏమనుకుంటున్నాడు, వాడు సంగతి చూస్తాను. నేను ఏం చూస్తావు సంగతి? నువ్వు ఇంట్లో నువ్వు భార్యను పోషించలేకపోతున్నావు, బిడ్డలను చదివించుకోలేకపోతున్నావు, ఎవడో సంగతి చూస్తావా? అర్థం పద్ధం లేని ప్రలాపనలు ఇవి. నువ్వు తగ్గింపు తత్వం ఉంటేనే, నీకు తగ్గింపు తత్వం ఉంటేనే దేవుడు నిన్ను దీవిస్తాడు, హెచ్చిస్తాడు. మర్చిపోతావు. బైబిల్ సెలవిస్తుంది ఏమని? ఘనతకు ముందు వినయము నడుస్తుంది, నాశనములకు ముందు గర్వం నడుస్తుంది. ఈరోజు మనలో ఎవరికైనా సరే పొగరబోతనం కానీ, లెక్కలేనితనం కానీ, గర్వంగా మాట్లాడడం కానీ, బడాయికోరుతనం కానీ ఒకవేళ నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు బాగుపడవు, నువ్వు పైకి రావు. ఎలా చెప్తారు మీరు? ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో దేవుడు చెప్పాడు, తనను తాను తగ్గించుకుని వారిని దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడట. విర్రవీగే వాళ్ళను దేవుడు ఏం చేస్తాడట? నేలమట్టం చేసి పడేస్తాడు. ఏంట్రా ఓ రెచ్చిపోతున్నావు? తొక్కి పడేస్తాడు. సౌలు విర్రవీగాడో దేవుడు తొక్కి పడేశాడు. దావీదు తగ్గించుకున్నాడో దేవుడు హెచ్చించాడు. జాగ్రత్త సహోదరి సహోదరులు, ఈరోజు మనలో ఉన్న గర్వాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించటం లేదేమో.